అందరికీ నమస్కారం. లోకాన్నంతటినీ ఏలే ఆ ముక్కంటి చేతిలో చిప్ప పట్టుకుని ఒక ఇంటి ముందు నిలబడి భిక్షాందేహి అని అడగాల్సి వచ్చింది. అసలా భోళాశంకరుడికి ఆకలిసెగ ఎందుకు తగిలింది? కోటి సూర్యుల వెలుగున్న ఆ తల్లి పార్వతి అన్నపూర్ణగా ఎందుకు మారింది? ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కేవలం భక్తి మాత్రమే కాదు, మనం రోజూ తినే అన్నం విలువేంటో చెప్పే అద్భుతమైన పాఠం. వీడియోని చివరిదాకా చూడండి, ఎందుకంటే చివర్లో మీ కళ్ళు చెమర్చుతాయి. ఒకరోజు కైలాసంలో శివుడు ధ్యానంలో ఉన్నాడు. పార్వతీదేవి వచ్చి భోజనం వడ్డించింది. అప్పుడు శివుడు నవ్వుతూ, పార్వతీ, ఈ లోకంలో కనిపించేదంతా మాయ. నువ్వు వడ్డించిన ఈ అన్నం మాయ, ఈ రుచి మాయ, ఆకలి కూడా మాయే. అంతా ఆ పరమాత్మ సృష్టించిన భ్రమ అన్నాడు. అమ్మవారు సాక్షాత్తు ప్రకృతి స్వరూపిణి. ఆమెకి కోపం రాలేదు కాని చిన్న బాధ కలిగింది. స్వామి, అన్నం మాయ అయితే కడుపు నిండిన తృప్తి మాయ, ఆకలితో అల్లాడే బిడ్డల ఏడుపు మాయ. సరే, అన్నం విలువ ఏంటో ఈ లోకానికి మీకు కూడా తెలిసేలా చేస్తాను అని చెప్పి అమ్మవారు మాయమైపోయింది. అమ్మవారు వెళ్ళిపోగానే లోకంలో వింతలు జరిగాయి. ఆకాశం నుండి వర్షం ఆగిపోయింది. పచ్చని పొలాలు నిప్పుల కొలిమిలా మారాయి. నదుల్లో నీరు ఇంకిపోయింది. చిన్నపిల్లలు పాలు లేక ఏడుస్తుంటే తల్లులు కన్నీళ్లు పెట్టడం తప్ప ఏమీ చేయలేకపోయారు. కేవలం మనుషులే కాదు, దేవతలు, మునులు, ఆఖరికి కైలాసంలో ఉన్న గణగణాలకి కూడా ఆకలి దహించేస్తోంది. అన్నం మాయ అన్న శివుడికి కూడా ఆకలి మంటంటే ఏంటో అప్పుడు తెలిసింది. లోకమంతా హాహాకారాలు చేస్తుంటే కాశీ పట్టణంలో మాత్రం ఒక వింత జరిగింది. అక్కడొక తల్లి వెలిసింది. ఆమె చేతిలో బంగారు గరిట, అక్షయపాత్ర ఉన్నాయి. ఆమె పిలుస్తోంది, రండి బిడ్డలారా, నా దగ్గర ఆకలిని తీర్చే అమృతం ఉంది అని. లోకమంతా కాశీకి పరుగులు తీసింది. కులం లేదు, మతం లేదు, పేద లేదు, గొప్ప లేదు. ఎవరొచ్చినా ఆ తల్లి తృప్తిగా వడ్డిస్తోంది. తిన్న ప్రతి ఒక్కరూ అన్నపూర్ణమ్మ అంటూ కాళ్లమీద పడుతున్నారు. ఆకలి తట్టుకోలేక ఆ శివయ్య కూడా కాశీకి చేరుకున్నాడు. ఒక సామాన్య బిచ్చగాడిలా ముఖానికి విభూతి పూసుకుని అమ్మవారి ముందు నిలబడ్డాడు. అమ్మవారు నవ్వుతూ అడిగింది, ఏమయ్యా బిచ్చగాడా, అన్నం మాయ కదా, మరి ఎందుకొచ్చావు అని. అప్పుడు శివుడన్నాడు, తల్లి, ఆకలి మంట తగిలితేగాని తెలియలేదు. శరీరం ఉండాలంటే అన్నం ఉండాలి, ఆ అన్నమే శక్తి అని. నా తప్పు క్షమించు తల్లి అన్నాడు. అమ్మవారు తన బంగారు గరిటతో శివుడి పాత్రలో అన్నం వడ్డించింది. ఆ దృశ్యం చూసి దేవతలందరూ పూలవాన కురిపించారు. చూశారా ఫ్రెండ్స్, సాక్షాత్తు దేవుడికే తప్పలేదు ఆకలి బాధ. అందుకే మన పల్లెటూర్లలో ఒక సామెత ఉంది, అన్నం పరబ్రహ్మ స్వరూపమని. మనం తినే ప్రతి మెతుకు వెనక ఒక రైతు కష్టముంది, ఆ తల్లి దీవెన ఉంది. అన్నాన్ని వృధా చేయకండి. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మరిన్ని పురాణ గాథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై అన్నపూర్ణమ్మ. ఈ కథ నచ్చిందా? లైక్ చేయండి, మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయండి. మన హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటుదాం. ఈ పవిత్ర ప్రయాణంలో ప్రేమతో, భక్తితో మా జీకే సౌభాగ్యవతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.